గరుడ పురాణం. ఈ పేరు వినగానే చాలామందికి భయం గుర్తుకొస్తుంది. చనిపోయిన వారి ఇంట్లోనే దీన్ని చదవాలని, బ్రతికి ఉన్నప్పుడు దీని జోలికి వెళ్ళకూడదని ఎన్నో అపోహలు. కానీ నిజంగా ఇది భయపెట్టే గ్రంథమా, లేక మనిషి జీవితాన్ని మార్చే అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానమా? మరణం తర్వాత ఏం జరుగుతుంది? స్వర్గం నరకం అనేవి నిజంగా ఉన్నాయా? మనిషి చేసిన పాపపుణ్యాలకు శిక్షలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే గరుడ పురాణం. హిందూ ధర్మంలో 18 మహాపురాణాలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఈ పురాణాన్ని ఎవరు రాశారు? విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఈ రహస్యాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ సిరీస్ ద్వారా గరుడ పురాణంలోని ప్రతి అంగుళాన్ని మనం విశ్లేషిద్దాం. వెల్కమ్ టు అవర్ సిరీస్ గరుడ పురాణ రహస్యాలు. హిందూ ధర్మంలో పురాణాలు అంటే కేవలం కథలు కావు, అవి జీవిత సూత్రాలు. వీటిని వేదవ్యాస మహర్షి రచించారు. ఆయన 18 మహాపురాణాలను లోక కళ్యాణం కోసం అందించారు. అందులో వైష్ణవ పురాణాల విభాగంలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనది. ఒకానొక సమయంలో పక్షిరాజు అయిన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును భక్తితో సేవిస్తూ ఒక విన్నపం చేస్తాడు. స్వామి, మానవులు భూలోకంలో రకరకాల కర్మలు చేస్తున్నారు. చనిపోయిన తర్వాత వారు ఏ మార్గంలో వెళ్తారు? యమలోకం ఎలా ఉంటుంది? అసలు మోక్షం పొందే మార్గం ఏది అని అడుగుతాడు. గరుత్మంతుడికి ఉన్న ఈ జిజ్ఞాస వల్లే విష్ణుమూర్తి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించారు. అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. చాలామంది అనుకున్నట్లు గరుడ పురాణం మరణించిన వాళ్ళ కోసం కాదు, ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళు ఎలా జీవించాలో చెప్పే గ్రంథం. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి పనికి అది మంచైనా చెడైనా ఖచ్చితంగా ఒక ప్రతిఫలం ఉంటుందని చెప్పడమే దీని అసలు లక్ష్యం. ఇందులో కేవలం శిక్షల గురించి మాత్రమే లేదు. ఆయుర్వేదం, నీతి శాస్త్రం, రత్నశాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు యోగ గురించి కూడా విష్ణువు వివరించారు. అందుకే దీనిని జ్ఞానభండాగారం అంటారు. అంటే చనిపోయాక ఎలా ఉంటుందో చెప్పడమే కాదు, చనిపోయేలోపు ఒక మనిషి సమాజంలో ఎలా గౌరవంగా బ్రతకాలో కూడా ఇందులో ఉంది. గరుడ పురాణాన్ని మనం 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిది పూర్వఖండం. ఇందులో భూమి ఎలా ఏర్పడింది, మనిషి పుట్టుక ఎలా జరుగుతోంది అనే సైన్స్ ఉంది. వైద్యం అండ్ ఆయుర్వేదం. గరుడ పురాణంలో ఆ కాలంలోనే రోగాలను ఎలా నయం చేయాలో విష్ణుమూర్తి వివరించారు. మూలికల ఉపయోగాలు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. సమాజంలో ఎలా బ్రతకాలి, ఎవరితో స్నేహం చేయాలి, దానం ఎలా చేయాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. అంటే చనిపోయాక కాదు, బ్రతికి ఉన్నప్పుడే మనం ఎలా ఉండాలో ఇది నేర్పుతుంది. రెండవది ఉత్తరకాండం. దీనినే మనం ఎక్కువగా వింటుంటాం. చనిపోయాక 47 రోజుల పాటు ఆత్మ చేసే ప్రయాణం, యమదూతల రాక, వైతరిణి నది దాటడం వంటివి ఇందులో ఉంటాయి. మనం చేసే ప్రతి చిన్న తప్పుకు, ఉదాహరణకు అబద్ధం చెప్పడం, అంటే ఆహారాన్ని వృధా చేయడం, యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో వివరించారు. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి. మరణం ముందు శరీరంలో వచ్చే మార్పులు, యమదూతలు ఆత్మను ఎలా బంధిస్తారు, రక్తంతో నిండిన వైతరిణి నది రహస్యం, యమధర్మరాజు దర్బారు, చిత్రగుప్తుని లెక్కలు, ఆ 28 రకాల భయంకరమైన శిక్షలు ఏమిటి, తిరిగి మనిషిగా పుట్టడం ఎలా సాధ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదు అనేది ఒక పెద్ద అపోహ. ఇది అత్యంత పవిత్రమైన గ్రంథం. చనిపోయిన ఇంట్లో చదువుతారు అంటే అర్థం అక్కడ ఉన్న వాళ్ళకి మరణం పట్ల భయం పోవాలని, ధర్మ మార్గం పట్ల అవగాహన రావాలని. నేటి సమాజంలో మనిషి స్వార్థంతో అన్యాయాలు చేస్తున్నాడు. తప్పు చేస్తే ఎవరు చూడరు అనుకుంటాడు. కానీ గరుడ పురాణం చదివిన వ్యక్తికి తప్పు చేస్తే ప్రకృతి శిక్షిస్తుంది అనే స్పృహ కలుగుతుంది. ఇది మనలో నైతిక విలువలను పెంచుతుంది. చూశారుగా, గరుడ పురాణం అనేది భయపెట్టే భూతం కాదు, అది మనల్ని దారిలో పెట్టే ఒక టార్చ్ లైట్ వంటిది. ఈ మొదటి ఎపిసోడ్లో మనం దీని పుట్టుక మరియు ఉద్దేశం గురించి తెలుసుకున్నాం. దీని అసలైన ప్రయాణం ముందుంది. వచ్చే ఎపిసోడ్లో మనిషి చనిపోయే ముందు కళ్ళకు ఎలాంటి వింతైన దృశ్యాలు కనిపిస్తాయి, అద్దంలో నీడ ఎందుకు మాయమవుతుంది, యమదూతలు మనల్ని ఎలా లాక్కెళ్తారు, ఆ 47 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఎలా మొదలవుతుంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో నాతో కలిసి రావాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.